ఇక్కడ పిండి చూస్తే ఏం తెలుస్తుంది, లైవ్ లో చూసుంటే అర్థమయ్యేది మీకు. అరే చాలా మెత్తగా ఉంది. అయినా ఇలాంటి చిన్న పనులకు నువ్వు వెళ్ళడం ఎందుకు? ఎవరికైనా చెప్పొచ్చు కదా. అనయ్య అలా అనొద్దు, కొన్నిటికి వదిన వెళ్ళడమే కరెక్ట్. అవును మావయ్య, అక్కడికి నువ్వు నేను వెళ్తే పనవ్వదు, అత్తయ్య వెళ్ళడమే కరెక్ట్. అంటే ఏంట్రా, ఇలా చెప్పి పనులు ఎగ్గొడదామనా? పదన పూర్ణ అదిటివు. ఆగండ్రా. ఏంటండి? ఇప్పుడు మా చెల్లెమో పిండి ఆడించుకుని వచ్చింది, కానీ ఆవిడ డైలాగులు, మాడ్యులేషను, ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎవన్నో మెత్తగా దంచి వచ్చినట్టు అనిపిస్తుంది. నిన్ను చూస్తే ఇందాక నుంచి వదినే కరెక్టు అంటున్నావు. వీడేమో ప్రతిదానికి అత్తయ్య కరెక్ట్ అంటున్నాడు. ఆవిడ డైలాగులకి మీ డైలాగులకి ఎక్కడో కరెక్షన్ ఉంటుంది. నాకు అందుకే ఏదో తేడా కొడుతుంది. వాట్స్ హ్యాపెనింగ్? సంథింగ్ కాస్టింగ్ ఈజ్ గ్యాంబ్లింగ్. గుడ్ మామా, కీప్ ఇట్ అప్. అరే అదేమన్నాడు రా? ఎవడికి తెలుసు? సంథింగ్ కాస్టింగ్ ఈజ్ గ్యాంబ్లింగ్. ఏదో చేసి వచ్చారు వీళ్ళు. బావా, ఆవిడ చెప్పినట్టే నీకు వేణీళ్ళు రెడీగా పెట్టాను బావా, వెళ్ళి స్నానం చెయ్యి. మున్సిపల్ చైర్మన్ బాపునీడు అంటే సమాజంలో ఇప్పటి వరకు ఒక లెక్క ఉండేది. అలాంటిది ఒక్క ఆడది వచ్చి ఆ లెక్కలు మొత్తాన్ని తారుమారు చేసి పడేసింది. నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది బావా. రాచపీనుకు చస్తే ఇప్పుడు ఒంటరిగా పోదురా, దానికి ఇంకొక 10 మంది తోడు కావాలి. చీ అనిపించుకుని రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎవడూ లేడురా. కానీ అది నా అహం మీద కొట్టింది. కానీ ఒకే ఒక ఉపకారం కూడా చేసిందిరా. చావుగుట్టు వెళ్ళిపోతే ఉపకారం చేసిందంటావేంటి బావా? దాని చావు ఎలా ఉంటుందో అదే చెప్పి వెళ్ళింది కదరా. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడమే దానికి పెద్ద అవమానం అని చెప్పి వెళ్ళింది కదరా. అభిమానంతో బతికే వాళ్ళకి అవమానం చావుతో సమానం. నేనిప్పుడు అదే చేస్తా. తన మొగుడు ఒంటి మీద చెయ్యి వేశాననే కదరా తను ఇంత చేసింది. మళ్ళీ యుద్ధం వాడితోనే మొదలు పెడతా. అంటే నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ శివరామరాజు గారిని స్టేషన్లో పెట్టిస్తాను. ఏ స్టేషన్ మెట్లెక్కితే అవమానం అందో అదే స్టేషన్ మెట్ల మీద పడిగాపులు కాసేలా చేస్తాను. నా మొగుణ్ణి విడిపించండి మహాప్రభో అని నా కాళ్ల మీద పడి ఏడ్చేలా చేస్తాను. సభాష్ బావా, చేసే బావా. ఆ అన్నపూర్ణని కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టుకుని ఏడవడానికే పుట్టిందనుకునేలా చేయి బావా. అమ్మా అమ్మా అమ్మా, అబ్బబ్బబ్బా, ఏంటే ఫ్యాన్ తిరగట్లేదమ్మా? బుద్ధి లేదా నీకు? నిన్ను కాదే, ఫ్యాన్ అంటున్నాను. వేదా మేడం ఫ్యాన్ వేస్తే వెంటనే గిరగిరా తిరిగి చల్లగాలి వేయాలని తెలీదా నీకు? తిరుగు. ఓవర్గా లేదమ్మా? నేనంటుంది అదేనే. ఫ్యాన్ తిరగకపోతే ఎందుకు తిరగడం లేదని చూడాలి. లేదంటే అంజిబాబాయిని పిలిచి ఎవరినైనా తీసుకొచ్చి చూపించమని చెప్పాలి. అది మానేసి నన్ను పిలిస్తే నేనేం చేయాలి? నువ్వు మారిపోయావమ్మా. ఏంటి? స్టార్టింగ్ లో సైలెంట్ గా ఉండి పొడి పొడిగా మాట్లాడుతూ ఉండేదానివి. ఈ మధ్య డైలాగులు బాగా చెప్తున్నావు. డైలాగులు బాగా చెప్తానని కదా క్యారెక్టర్ ఇచ్చింది.